ఇంకీరోజు సైడ్ అయితే 18వ తేదీ ఆగస్టు నెల 2024 ఆదివారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఏ వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ దిగుమతి అయితే పెరిగిందని వింటా ఉన్నాం. సో మనం ముందుగా టీవీఎస్ లైన్ మాట్లాడుకుంటే దిగుమతి అయితే భారీగానే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నేను కేఎం మండికి ఒక 500 ఇంకా 500 ఇంకా 600 బాక్స్ వచ్చింటే ఈరోజు అంటే రోడ్లో వరకు వచ్చి మళ్ళీ అవసరాలుగా పక్కన అయితే పెట్టారు. నిన్న ఐవి మండికి ఒక 100 బాక్సులు, ఒక 50 ఇంకా 100 బాక్సులు వచ్చింటే ఈరోజు దాదాపు 1000 బాక్సుల పైన వచ్చాయండి. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, మీకు టైం ఉంటే అంటే మీకు వినే టైం ఉంటే ఇంకో విషయం అయితే చెప్పగలను. మనకు ఆత్మకూరున ఇంకా కూడా ఒక బండి అయితే వచ్చింది, ఒక లారీ అయితే వచ్చింది. ఆ లారీలో కాయలు నేను చూశాను. ఇలా చూసినప్పుడు అక్కడ భారీ వర్షాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఆ కాయలు కూడా పెద్దగా అన్క్వాలిటీ కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లారీ మొత్తం తీసుకున్నా కూడా సెకండ్ క్వాలిటీలో ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలో అయితే ఏం లేవు, అంతా సెకండ్ క్వాలిటీలో ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కాయలు ప్లస్ వానికి తడిసి ఉంటాయి కదా, అట్లాంటి కాయలు అయితే దాంట్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఈ విధంగా కాయలు అనేది ఉన్నాయని. సో ఓవరాల్గా చూసుకుంటే మన నేనుతో పోల్చుకుంటే దిగుమతి పర్వాలేదు, బాగానే దిగుమతి అయితే పెరిగింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ దిగుమతి పెరిగిందని మనం వింటా ఉన్నాం. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. ఈ వీడియోలో వచ్చేసి మీకు యాక్షన్ అనేది మనకి 8:35 వెళ్తే ప్రారంభమవుతా ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.